సంబంధించి ఇది చట్టం ముందర ముఖ్యంగా న్యాయస్థానాల్లో నిలబడేటువంటి కేసు. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. సో గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా నిబంధనలను ఉల్లంఘించి ఈ చెల్లింపులు జరిగాయి అనేటువంటి అంశం చెప్తున్నది పూర్తిగా ఇది చట్టవిరుద్ధం అని చెప్తున్నారు. సో ఇది ఎక్కడ కూడా తాము హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడం కోసమే నిధుల మళ్లింపులు చేశాను తప్ప దీంట్లో ఎక్కడ కూడా ప్రభుత్వ తప్పు లేదు, ఇది ఇంకా నిధులు కూడా అక్కడే ఉన్నాయి, దీంట్లో అవినీతికి సంబంధం లేనటువంటి కేసు అని చెప్పని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. సో ఒక లాయర్గా మీరు చెప్పండి, ఇది ఏ మేరకు న్యాయస్థానం ముందు నిలబడేటువంటి కేసుగా చెప్పొచ్చు దీన్ని? అంటే ఎండ్ రిజల్ట్ ఇప్పుడే చెప్పడానికి అవకాశం ఉండదు నవీన్ గారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఏంది, అందులో వాళ్ళు కోర్టు ముందు ఏ రకమైనటువంటి సాక్ష్యాధారాలని ప్రవేశపెడతారనే దాన్ని బట్టి కోర్టులో కేసు నిలబడదా అనేది కోర్టులో తర్వాతనే తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతున్నటువంటి ఆర్గ్యుమెంట్ కరెక్టే అయితే ఐఏఎస్ ఇచ్చినటువంటి వాంగ్మూలం, తర్వాత వచ్చినటువంటి జిహెచ్ఎంసీలో పనిచేస్తున్నటువంటి ఇంకొక అధికారి ఇచ్చినటువంటి వాంగ్మూలాలు కరెక్టే అయితే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంతకాలం నుంచి కాలయాపన చేస్తా ఉంది? ఎందుకు నోటీసుల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఒకవేళ నిజంగా తప్పే చేసినారు, నిధుల మళ్లింపు జరిగింది అనే దానికి సంబంధించి ఆధారాలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటే ఇంకా ఇన్వెస్టిగేషన్ కోసమని నోటీసులు ఇవ్వడం ఇదంతా చేయడం వల్ల పబ్లిక్ లో ఏమైతుందంటే ఒకరి మీద ఒకరు బురద జల్లుకునే పని చేస్తా ఉన్నారు తప్పితే నిజంగా ప్రభుత్వానికి దోషుల్ని శిక్షించాలనేటువంటి ఉద్దేశం లేదేమో అనేది కనబడుతుంది. కేటీఆర్ గారు ఎంతసేపు ప్రెస్ మీట్లు పెట్టి ఏం చెప్తా ఉన్నాడు, కాంగ్రెస్ వాడు తానా అంటే బీజేపీ వాడు తందానా అంటాడు. ఇక వాళ్ళిద్దరు కలిసి నన్నేదో ఉరిదీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు అనేది కేటీఆర్ గారు త్వరలో వస్తాయని చెప్తున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో సింపతి నాటకాలని వాళ్ళు మొదలు పెడతా ఉన్నారు. అసలు తప్పు చేయనప్పుడు కేటీఆర్ గారు అన్నారు, నేను ఎన్నిసార్లు అయినా పిలిచి సాక్ష్యాధారాలను పరిశీలించి అక్కడ ఉన్నది టెక్నికల్ గ్రౌండ్స్ లో ఆధారాలు ఉన్నట్టు చెప్తా ఉంది రాష్ట్ర. అవే ఆధారాలు కరెక్ట్ అయితే కేటీఆర్ గారి ముందు నుంచి అప్పుడు ఎన్నికల కోడ్ ఉంది లేదా ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాల్సింది ఉండే, ఈ నిబంధనల్ని మీరు ఉల్లంఘించినారా? అరవింద్ కుమార్ అనే ఐఏఎస్ ఆఫీసర్ మీరు నిధులు బదిలీ చేయమని చెప్పినారా? దీనికి కొండన్నవి ఎల్కన్ బట్టి 3 సార్లు పిలిచి 30 సార్లు పిలిచి దానికి సినిమా నడిపించినట్టు సీరియల్ నడిపించినట్టు నడిపించాల్సిన అవసరం లేదు కదా నవీన్ గారు. బ్యూరోక్రాట్ నే విట్నెస్ గా ఉన్నటువంటి కేసులలో కూడా ఇంకెన్నిసార్లు నోటీస్ ఇస్తారు పోలీస్ అధికారులు, ఏసీబీ అధికారులు? దానివల్ల ఏమైతుంది అంటే దొంగ 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 నడుచుకుంటూ పోతా ఉంటే ప్రజలలో కన్ఫ్యూజన్ వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. నిజాన్ని నీకు తేల్చాల్సినటువంటి బాధ్యత ఏసీబీ మీద ఉంది. కేటీఆర్ గారు అంటున్నారు నేను వస్తా అంటున్నారు, తేల్చేస్తే అయిపోతాయి కదా. ఎందుకట్లా ఊకే పిలిచి నోటీసులు ఇచ్చి సాలరీ చూపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనే బదనాం కాంగ్రెస్ ప్రభుత్వం చేత కట్టుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? సాక్ష్యాన్ని బాధాపుతో ప్రజల ముందు ఉంచుర్రి లేదా కోర్టు ముందు ఉంచుర్రి. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్షకు గురైతే సిద్ధంగా ఉన్నామని వాళ్ళు చెప్తా ఉన్నారు, ప్రభుత్వం అదే చెప్తా ఉంది. అట్లాంటప్పుడు ఇన్వెస్టిగేషన్ ని సాగదీస్తూ కాలయాపన చేయడం వల్ల ప్రజలలో అనుమానాలకు తావిస్తుంది. 1 or 2 కన్క్లూడ్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అంటే ఈ కేసులో అంటే ఏసీబీ కేసులన్నీ కూడా 3 నెలలకు మించి విచారణ 3 నెలల లోపుగా విచారణ క్లోజ్ చేయాలంటారు కదా. సో ఇప్పటికీ